జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం శ్రీరామ నవమి. ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. చైత్రశుద్ధ నవమి రోజు వచ్చే పండుగని మనం శ్రీరామనవమిగా జరుపుకుంటాము. ఈరోజు స్వామివారి పుట్టినరోజు. ఈ చైత్రశుద్ధ నవమి రోజు స్వామివారి కళ్యాణం కూడా జరిగింది. ఈ చైత్రశుద్ధ నవమి రోజే స్వామి రావణాసురుణ్ణి వధించి దిగ్విజయంగా తిరిగి వచ్చిన రోజు. మన ఈ లోకానికి సనాతన ధర్మం ఒక దిక్సూచి లాంటిది. రామో విగ్రహవాన్ ధర్మ అని ఎవరితో అన్నారో తెలుసా అండి? ఏ వేదంలోనూ లేదు, ఏ ఋషి నోట పలికినది కాదు. రావణాసురుడితో మారీచుడు అన్నాడట. దీని అర్థము ధర్మం విగ్రహ రూపం దాలిస్తే రామచంద్రులు వారిగా ఉంటుందని అర్థము. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అండి! రాక్షసుడు కూడా స్వామిలో ఉన్న ధర్మగుణాన్ని గుర్తించటము అంటే ఎంత చెప్పుకోదగ్గ విషయం అండి. ఈ సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. రామచంద్రుడు అనే నామము స్వామికి ఎలా వచ్చింది? రాముడికి వాల్మీకి మహర్షి నారదుడు వాళ్ళని అడుగుతాడంట, ఈ లోకంలో ఏ మానవుడికైనా 16 లక్షణాలు ఉంటాయి కదండి, పరిపూర్ణంగా ఆ 16 లక్షణాలు ఉన్న మానవుడు ఎవరైనా ఉన్నారా అని అడిగితే అప్పుడు నారదుల వారు శ్రీరామచంద్రుల వారికి ఆ 16 లక్షణాలు ఉన్నాయని చెబుతారంట. చంద్రుడికి 16 కళలు ఉంటాయి కదండి, స్వామికి 16 లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి శ్రీరాముడికి రామచంద్రుడు అనే పేరు వచ్చింది. మన సనాతన ధర్మం ఎంత రక్షించాలి అంటే, అయోధ్య బాలరామయ్య విగ్రహ ప్రతిష్టకు ముందు ఇలా ఉండేది, ఇప్పుడు ఇలా ఉంటుంది అని చెప్పుకునే అంతగా మార్పు రావాలి. ధర్మాన్ని కాపాడాలి. స్వామి ఆశీస్సులు పొందుదాము. జై శ్రీమన్నారాయణ.